హాయ్ చిల్డ్రన్. హలో పిల్లలు, తల్లిదండ్రులకు కూడా 1వ తరగతి ఎలా చదవాలి? ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం కదా. హౌ టు స్టడీ ఇన్ క్లాస్ 1. ఇక్కడ 2 పాత్రలు ఉంటాయి. పేరెంట్ అంటే తల్లిదండ్రులు, వీళ్ళ పాత్ర ఏంటి, చిల్డ్రన్ పాత్ర ఏంటి, పిల్లల పాత్ర ఏంటి? పాత్ర, రోల్. ఇక్కడ పేరెంట్స్ పాత్ర ఏంటి, చిల్డ్రన్ పాత్ర ఏంటి? చిల్డ్రన్ పాత్ర కోసం చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. ఓన్లీ పేరెంటింగ్ పాత్రే. టీచర్స్ ఎలా చెప్తారనేది దానికోసం నేను అంత పెద్దగా ఇన్వాల్వ్ అవ్వను. టీచర్స్ కావాలంటే సెపరేట్ వీడియో, వాళ్ళ పాత్ర చూద్దాం. పేరెంట్ పాత్ర ఏంటి, చిల్డ్రన్ పాత్ర ఏంటి? అసలు ఉన్నదే పాత్ర పేరెంట్ది. ఎందుకంటే ఒక పిల్లోని తీసుకెళ్ళి ఫారెస్ట్లో పుట్టిన వెంటనే ఫారెస్ట్లో పడేస్తే, ఫారెస్ట్లో పడేయడం కాదు, ఫారెస్ట్లో పెంచితే, గ్రో చేస్తే, వితౌట్ కాంటాక్ట్ ఎనీబడి ఎల్స్, ఎవరితోనూ సంబంధం లేకుండా పిల్లోడినొక్కడనే మనము ఫారెస్ట్లో గ్రో చేయిస్తే పరిస్థితి ఏంటి? జస్ట్ ఇమాజిన్. The children could not learn anything, cannot learn anything, because మన హ్యూమన్ బీయింగ్ అనేది కాంటాక్ట్ అయితేనే ఏది ఎలా చేయాలో 1 by 1 నేర్చుకుంటాం. చిల్డ్రన్ కానీ ఫారెస్ట్లో గ్రో చేయిస్తే, వితౌట్ ఎవరు ఆ చుట్టుపక్కల లేకుండా హెల్దీగా పిల్లోడిని ఫారెస్ట్లో గ్రో చేయిస్తే, ఆ పిల్లోడు చుట్టుపక్కల ఉండే ఈ పక్షులు కానీ, ఈ కుందేళ్ళు కానీ, లేకపోతే బోల్డ్ అని చుట్టుపక్కల ఉంటాయి కదా, ఏనుగులు కానీ, అవి ఎలా బిహేవ్ చేస్తాయో పిల్లోడు ఆ రకంగా నేర్చుకుంటాడు. బీ కేర్ఫుల్, ప్లీజ్ మైండ్ ఇట్. చిల్డ్రన్ ఏం చేస్తాడంటే వాళ్ళు చుట్టుపక్కల ఉండే పొజిషన్ని మాత్రమే నేర్చుకుంటారు. ఇది ఫస్ట్ స్టాండర్డ్ కాదు, బిఫోర్ నుంచి తనకి అప్లై అవుతుంది. సో కాబట్టి మీరు పిల్లోడిని ఎలా ట్రైన్ చేయాలనుకున్నారనేది మైండ్ పెట్టండి, దాని ప్రకారంగా పిల్లోడిని ట్రైన్ చేయండి. సో ఫర్దర్ క్లాస్లో నేనేం చేశాను, మీరేం చేయగలరు అన్నది డిస్కస్ చేద్దాం.